ఇలా ఇన్స్టెంట్‌గా వడలు చేసుకోండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా బావుంటాయి. ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ మాత్రం చాలా బావుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. అప్పుడప్పుడు మనకు మధ్యాహ్నం రైస్ మిగిలిపోతూ ఉంటుంది గదా! పిల్లలు స్కూల్‌కెళ్ళి వచ్చే వరకు వాళ్ళకి ఇలా ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. రైస్‌ని మిక్సీ పట్టడానికి నేను 2 బౌల్స్ రైస్ వేసుకుంటున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ కూడా రైస్‌ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 బౌల్స్ రైస్ తీసుకుంటున్నాను. ఇందులో వాటర్ అలాంటిది ఏమీ వేయక్కర్లేదు. 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుంటున్నాను. నార్మల్ కర్డే తీసుకోవచ్చు. అలాగే ఒక 15 మినిట్స్ ముందర నేను అటుకులు నానబెట్టుకున్నాను. అటుకులు కూడా వేసేసుకుంటున్నాను. టూ టీ స్పూన్ వేసుకున్నాను అటుకులు. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాను. ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఒకవేళ పిల్లలు కదా పచ్చిమిర్చి తినరు అనుకుంటే పచ్చిమిర్చికి బదులుగా కొద్దిగా పెప్పర్ వేసుకోవచ్చు. పచ్చ దంచి వేసేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర వేసేసుకున్నాను. కొద్దిగా కర్రీ లీవ్స్ ఇలా కట్ చేసి వేసేసుకుంటున్నాను, తుంచి వేసేసుకున్నాను. ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ కొద్దిగా రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. రైస్ ఫ్లోర్ కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సరిపోతుంది నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి. అలాగే కొద్దిగా అల్లం తురుము కూడా వేసేసుకుంటున్నాను. అల్లం తురుము బదులుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా అల్లం తురుముకొని ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా వడల్లోకి అల్లం తురుము వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కదా. ఇలా వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. ఇలా పిసుక్కుంటూ కలిపేసుకోవాలి. ఇలా ఉండాలి. వడలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకు చేతికి అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చేతికి అతుక్కోదు. వాటర్ మాత్రం యూస్ చేయొద్దు వడలు చేసేటప్పుడు. ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని నేను ఒక 15 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. మన వడలు చేసేటప్పుడు చేతికి అతుక్కోకుండా. మనం మినపప్పు వడలైతే మనం కొద్దిగా వాటర్ని చేతికి అద్దుకుంటూ చేసుకుంటాం కదా. ఈ రైస్ వడలకు, ఇన్స్టెంట్ వడలకు కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసుకొని చేసుకోవాలి. అలా అయితేనే చక్కగా అతుక్కోకుండా వస్తాయి. ఈ వడలకు పల్లి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, సాస్ కానీ ఏదైనా బాగుంటుంది. లేదా ఊరికి అలాగే తినేయచ్చు, అంత బాగుంటాయి. చెప్పాలంటే మినప వడల కంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మనకు వడలకు ఎంత కావాలో అంత వత్తుకోవాలి. ఇలా చేతిపైన తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇలా కొద్దిగా హోల్ పెట్టేసుకున్నాను. నేను ఆయిల్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైంది. వడలు వేసుకుంటున్నాను.
ఒకసారి ఆయిల్ వేడయ్యాక ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకోవాలి, లేకుంటే త్వరగా పైన కలర్ మారిపోయి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. అందుకోసమే ఫ్లేమ్ని కొద్దిగా మీడియంలో పెట్టేసుకోవాలి. మీడియంలో పెట్టేసుకొని అటు ఇటు పైకి కిందికి అనుకుంటూ టర్న్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. అప్పుడే ఈవెన్గా కుక్ అవుతాయి లోపల వరకు ఈ వడలన్నీ. నేను ఈ వడలు చేసినప్పుడల్లా దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో వాళ్ళందరికీ పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టము. పల్లీ చట్నీ అంటే ఈజీగానే చేసుకోవచ్చు. పల్లీలు, పచ్చిమిర్చి కొద్దిగా వేయించేసుకొని బ్లెండ్ చేసుకొని కొద్దిగా పోపు వేసుకుంటే సరిపోతుంది. అలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలాంటి వడలు చేసుకునేటప్పుడు. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి వడలు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మిగతా వడలు కూడా ఇదే విధంగా వేసుకుంటాను. ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలంటే ఒక ప్లేట్కి ఆయిల్ రాసేసుకొని ముందుగానే ఇలా వడల్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎన్నంటే అన్ని చేసుకోవచ్చు. అలాగే కొత్తగా నా వీడియోలు ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియోలు ఎలాగున్నాయి కామెంట్స్ కూడా చేయగలరు. అన్నీ ఇదే విధంగా వడల్ని రెడీ చేసేసుకుంటున్నాను. ఈ వడలు వేయించేటప్పుడు పైకి కిందికి టర్న్ చేస్తూ వేయించుకోవాలి. వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మీరు ఒకసారి ఈ ఇన్స్టెంట్ వడలను తప్పకుండా ట్రై చేయండి.